అందరికీ నమస్కారం. క్రైమ్ పెట్రోల్ సిరీస్లో 30 రోజులు 30 కేసులు అనే అంశం మీద నేను మీ అనూప్ సోనీని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. వేరుబాటు మనమందరం కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. కానీ ఇది మన సమాజంలో చాలా ఏళ్లుగా నడుస్తోంది. రంగు వేరుబాటు, భాష వేరుబాటు, జాతి వేరుబాటు, మతం వేరుబాటు. హిందూ కథ కూడా ఇంచుమించు ఇలాంటిదే. తను వేరుబాటుకి వ్యతిరేకంగా పోరాడాలని అనుకుంది. దీనివల్ల తనకి 4 వైపుల నుంచి ప్రమాదం పొంచుకొచ్చింది. వాళ్ళు హిందూకి మరణశిక్ష విధించారు. ఈ కేసు హిందూ మరణం గురించి కాదు, కానీ తనని చంపిన పద్ధతి వల్ల చాలానే ఫేమస్ అయింది. ఇందు చెప్పమ్మా. ఇదిగో లంచ్ తీసుకో. నువ్వు టైంకి తినాలి, మర్చిపోకు. సరేమా. రే ఓంకార్, ఎగతాలు చెక్రా. నేను సీరియస్గా చెప్తున్నాను రా. పని చేయడానికి నేను సిటీకి వెళ్ళడానికనే సిద్ధమే. లేదురా, ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ నేను వచ్చే ఏడాది రాస్తాను. ముఖ్యంగా డబ్బులు లేవురా, ఫామ్లు కూడా తక్కువ అమ్ముతారు కదా. సరేరా, నువ్వు తర్వాత చెప్పు. ఓకేరా. హేము, ఇలా చూడు, నేను ఎలాగైనా డబ్బులు రెడీ చేస్తాను. కానీ నువ్వు ఈ ఇయరే పరీక్ష రాయాలి. ఎందుకంటే నువ్వు జాబ్ చేయాలి అని వెళ్ళిపోతే తర్వాత నువ్వు ఎప్పటికీ రాయలేవు. నువ్వు చేసే పని కంటే నేను చేసే పని ఎంతో బెటర్. నాకు నీ డబ్బులు అక్కర్లేదు. అనవసరంగా నా విషయంలో జోక్యం చేసుకోవద్దు. ఏమో, ఏం మాట్లాడుతున్నారా నువ్వు? తను నీకు తోడబుట్టింది. అమ్మా, పర్వాలేదు, వదిలే. హేమో, హేమో, బట్టలు ఉతుకునేవాడు, శుభ్రం చేసుకునేవాడు మా కుండలోంచి నీళ్లు తీసుకు తాగుతారా? ఎంత ధైర్యం నీకు? నువ్వు ఎంగిల్ చేసిన నీరు మేమందరం తాగాలా? తప్పు అయిపోయింది, క్షమించండి. దీనికి నువ్వు ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి. మీరు ఏ శిక్ష విధించినా అనుభవిస్తారు. నదిలో నీళ్లు తాగడానికి అందరికీ హక్కుంది. నదికి ఎలాంటి భేదాలు లేవు. నువ్వు అందరూ మాట్లాడుతున్నారా? విన్నారా? వినండి. నిన్నటిదాకా వీళ్ళు తల వంచుకొని తిరిగేవాళ్ళు, కానీ ఈరోజు బాగా కొవ్వెక్కి మాట్లాడుతున్నారు. నేను ఇదివరకే సర్పంచ్ గారితో చెప్పాను, మన కులం కానీ ఇలాంటి అలగా మనుషుల్ని పనిలో పెట్టుకోవద్దు అని. కానీ ఎవరు వింటారు? రండి రండి సర్పంచ్ గారు, చూడండి వీడేం చేశాడో. ఏంట్రా అది పొద్దునే? అది వీడు కుండని మలినం చేసేశాడు. అయితే ఏమైంది? హిమావత్, ఈ కొండ పగలగొట్టు. కొత్త కొండకి డబ్బులు ఇతని చేతుల నుంచి తగ్గించుకో, సరేనా? హిందూ, హిమావత్ ఇద్దరు క్షమాపణ అడగండి. ఈ కొండని బద్దలు కొట్టండి, సరిపోయింది. మేమెందుకు క్షమాపణ చెప్పాలి? తప్పు చేసింది ఇతను, క్షమాపణ మేము అడగాల? ఇందు, నువ్వు మాట్లాడుకో. నేను మాట్లాడతాను, నువ్వు ఊరుకో. నేను చేస్తాను, తప్పకుండా చేస్తాను. నువ్వు ఊరుకో. నానా, నేను తప్పు చేశాను, పెద్ద తప్పు చేశాను. నేను పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి. క్షమాపణ అడుగు, వాళ్ళని క్షమాపణ అడుగు. అడగవే. నన్ను క్షమించండి. చూడండి, సరిపోయిందా? ఇక వదిలేయండి. ఏందో నీ నాలిక ఉంది కదా, నాలిక, దాన్ని కొంచెం అదుపులో ఉంచుకో. లేదంటే ఈ ఊళ్ళో వాళ్ళు నేను ఎప్పటికీ మాట్లాడినవారు. తనకు అర్థమేలా చెప్పు. అలాగేనయ్యా. నువ్వు ప్రతి విషయానికి మధ్యలో రావడం మానుకో. ఈరోజు నా ఉద్యోగం పోయి ఉండేది. ఇదేం పని కాదు, నాకు సంబంధించి ఇదొక శిక్ష. ఇందు, ఓ, ఏమైంది? గాలి దీపోయిందా? మనుషులు ఎప్పుడు వాళ్ళ అర్హతని మర్చిపోకూడదు.
కరెక్ట్గా సమయానికి ఆయన వచ్చారు, అందుకే గొడవ తప్పింది. ఒకవేళ నేనయ్యుంటే ఏంటి ఏం చేసేవాడివి? నన్ను కొడతావా లేదా తిడతావా? నా మీద చెయ్యి పడితనుకో, తర్వాత ఏం చేస్తానో తెలీదు. షాప్లో అన్నీ బాగున్నారా? మళ్ళీ వచ్చారా? మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? ఏయ్, కస్టమర్లతో ఎలాగైనా మాట్లాడేదే? వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్ కొనాలి. ఎలా ఉంది? బాగుంది కదా? రే పింటూ, ఇది లేడీస్ ఐటమ్. అమ్మాయి మీద పెట్టి చూస్తే బాగా కనబడుతుంది. సరిగ్గా చెప్పావు. బయటకు వెళ్ళండి. ముందు మీరు బయటకు వెళ్తారా లేదా? ఇలా మాటలతో చెప్తే వినరు కదా. పోనీ బయటకు వెళ్ళండి. ముందు బయటికి వెళ్ళండి. నీ సంగతి తర్వాత చూస్తాను. వెళ్ళండి ముందు. ఏయ్, ముందు డబ్బులు దియే. తీసుకో. అంకల్ 1000 రూపాయలు. ఏయ్, మీరు 500 కదా తీసుకునే వాళ్ళు, ఇప్పుడు 1000 రూపాయలేంటి? అరే ఈ మధ్య బాగా డిమాండ్ పెరిగింది అంకల్. అరే మీరున్నారే. తీసుకో. ఓకే, పాస్వర్డ్ పంపించాను చూడు. సరే వెళ్ళు. ఎంజాయ్ చేయండి. అరే తను కీర్తి కదా? ఏమండి 9 అవుతోంది, ఇంకా ఇందు ఇంటికి రాలేదు. తనని గుడి శుభ్రం చేయమని నేనే పంపించానులే. పని అయిపోగానే వచ్చేస్తుందిలే. కానీ హారతి 7-8 గంటలకల్లా అయిపోతుంది కదండి. హలో బాబు, అక్కడ ఇందు ఉందా ఏంటి? 6 గంటలకే బయలుదేరిందా? లేదు, ఇంకా ఇంటికి రాలేదు. సరే, నేను కూడా వెతుకుతాను. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే మాకు చెప్పండి. నువ్వు కంగారు పడకు. ఇందు ఫోను కనెక్ట్ అవ్వడం లేదు. నేను బయటకు వెళ్ళి చూసి వస్తాను. నువ్వు ఎక్కడే ఉండు. నువ్వు ఇంతసేపు ఎక్కడున్నావురా? అది ఓంకార్ ఇంటికి వెళ్ళాను. అరే ఇంత మొన్నైంది, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావురా? నేను పొలం పనులు చేసి వస్తున్నా. అసలు ఏమైందమ్మా? మీ అక్క ఇంకా ఇంటికి రాలేదురా? ఆయ్. హలో, ఇందు అక్కడికి వచ్చిందా? సార్, వీడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అలాగా? ఎన్నోసార్లు వెయిట్ తగ్గించని చెప్పాను. 1 గ్రామ్ కూడా తగ్గించలేదు. ఇప్పుడు చూడండి, పెళ్లి జరగబోతుందని కానీ 20 కేజీలు తగ్గించాడు. దాన్నే కళ్యాణ వైభోగం అంటారు. తను మాకు దారిలో దొరికింది. హాస్పిటల్కి వచ్చేలోపు హాస్పిటల్లో కొంతమంది తనే మీ కూతురు అన్నారు. అందువల్లే మిమ్మల్ని పిలిచాను. సార్, నేను గుడిలోను పంచాయతీ ఆఫీసులోను శుభ్రం చేసి పనిచేస్తున్నాను సార్. నాకు కొంచెం ఒంట్లో బాగోలేదు, అందుకని ఇందుని నువ్వు శుభ్రం చేసేసి అప్పుడు ఇంటికి రా అని చెప్పాను సార్. అమ్మా ఇందు, సాయంకాలం గుడిని శుభ్రం చేసి వస్తావా? లేదు, నాకు కొంచెం ఒంట్లో బాగోలేదు. సరే నాన్న. చాలా లేట్ అయింది సార్. తను ఇంకా ఇంటికి రాలేదు, అందుకే నేను అందరికీ ఫోన్ చేసి అడిగాను. కానీ అందరూ తను ఎప్పుడు బయలుదేరి వెళ్ళిపోయిందన్నారు సార్. అయితే మీరు మీ కొడుకుని అక్కడ శుభ్రం చేయడానికి పంపించుండొచ్చు కదా. మీ కొడుకు ఇక్కడికి కూడా రాలేదు. సార్, అక్క తమ్ముడు ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు సార్. అందుకనే వాడు ఈ విషయం విని తట్టుకోలేకపోతున్నాడు. తనక్క ఇప్పుడు ప్రాణాలతో లేదని తను. ఇలా చూడండి, తన్ని ముందుగా రేప్ చేశారు, ఆ తర్వాతే మర్డర్ చేశారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇవన్నీ క్లియర్ అవుతాయి. తనకు ఎవరితోనైనా గొడవలున్నాయా? పగ ఎవరితోనైనా తను గొడవ పడిందా? తనకు ఇలా కీడు తలపెట్టేంతగా శత్రువులు ఎవరూ లేరు సార్. కానీ చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి.
సరే కరడే సార్ హిందూ ఎక్కడ పనిచేస్తుందో ఆ డీటెయిల్స్ మొత్తం మాకు ఇవ్వు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరి ఫోన్ నంబర్స్ కూడా. కరడే అన్ని నోట్ చేసుకో. ఓకే సార్. వెళ్ళండి. షిర్కే వాళ్ళు భయం వల్ల ఏదో దాస్తున్నారు. వాళ్ళు నిజం చెప్పరు. మనం వేరే ఏదైనా చేసి తీరాలి. సార్ మర్డర్ జరిగిన ప్రాంతం చాలా చిన్న గ్రామం. తను వచ్చే దారి అసలు మనుషులు నడిచే దారి కాదు. అలాంటి చోట సీసీటీవీ కెమెరాలు కూడా ఉండవు. ముందుండేవా? కానీ కేసులని సాల్వ్ అయ్యేగా. హిందూ సీడియా రిపోర్ట్ తీయండి, అన్ని డీటెయిల్స్ తీయండి. తను ఎవరితో మాట్లాడుతుంది, ఎవరిని కలుస్తుంది అన్ని. Yes, sir. చిన్న గ్రామాల్లో అందరూ తెలుసు. వాళ్ళ రహస్యాలు కూడా తెలుసుకుంటారు. షిర్కే నాకు ఆ హంతకుడు త్వరగా కావాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా త్వరగా రావాలి. ఓకే సార్. సార్ నేను ఒక విషయం అడగచ్చా? ఇందు మీతో 17-20 అని ఏదో చెప్పింది కదా, దాని గురించి మీరెందుకు వీళ్ళకి చెప్పలేదు? షిర్కే 17-20 అనేది మొదటి క్లూ, అది కూడా అర్రకొర క్లూ. 17-20 అంటే ఏంటో నాకు తెలియదు, కానీ హంతకుడికి దీంతో ఏదో కనెక్షన్ ఉందని మాత్రం తెలుసు. ఒకవేళ 17-20ని మనం డిస్క్లోజ్ చేస్తుంటే హంతకుడు మన దగ్గర నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. షిర్కే ఒకవేళ 17-20 వెహికల్ నంబర్ అయి ఉండొచ్చా? హంతకుడు అక్కడికి వచ్చి ఉంటాడు, రేప్ చేస్తుంటాడు, హత్య చేసి వెళ్ళిపోయి ఉంటాడు. 17-20 టీషర్ట్ పైన ఉండే నంబర్ కూడా అయి ఉండొచ్చు కదా. ప్రస్తుతం టీషర్ట్లు అలా నంబర్ వేసే కదా వస్తున్నాయి. లేదా ఈ 17-20 టాటూ కూడా అయి ఉండొచ్చు, బర్త్డే టాటూ. వాడి చేతి మీద టాటూ వేసుకొని ఉండొచ్చు. అన్ని సస్పెక్ట్స్లను మనం వెతకాలి. నాకు హిందూని చంపినోడు వెంటనే కావాలి. సార్ మొత్తం చెక్ చేయండి. సార్ సార్ ఇది హిందూ సైకిల్ అనుకుంటా. వాళ్ళ అమ్మా నాన్న చెప్పిన సైకిల్ ఇదే, పింక్ కలర్. సార్ సార్ ఇలా చూడండి, చెప్పు. ఎవిడెన్స్ కలెక్ట్ చేయండి. సార్ హిందూని ఇక్కడి నుంచే లాక్కుని వెళ్ళుంటారు. బ్లడ్ ఉంది సార్. అంటే హిందూ ఆ రోడ్డు మార్గంలో ఇంటికి వెళ్తుండగా సార్ ఈ రాయిని చూడండి, దీనిపైన రక్తం ఉంది సార్. షిర్కే ఈ పని 2-3 చేసుంటారు. ఇందుకు సంబంధించి చిన్న చిన్న డీటెయిల్స్ కావాలి. తను ఎక్కడికి వెళ్ళేది, ఎవరిని కలిసేది, తను ఎవరు ఫాలో చేస్తూ ఉన్నారు, తన ఊరికి వెళ్ళండి. సార్. వాళ్ళ ఫ్యామిలీ గురించి మొత్తం డీటెయిల్స్ తీయండి. సార్ జంతువు కూడా ఇంత దారుణంగా ఎవరిని చంపదు. మనిషి లోపల ఇంత క్రూరత్వమా? పాపం తను ఎంత తప్పించుంటుంది. షిర్కే, తృప్తి, ఈ కేసు ప్రయారిటీలో ఉండాలి. సార్ ఏంటి? ఓరి భగవంతుడా. మేడం, ఇందు చాలా మంచి అమ్మాయి, కష్టపడే అమ్మాయి. తన చదువుని పూర్తి చేయలేకపోయింది, కానీ తన తమ్ముడు చదువుకోవాలనుకుంది. చిన్న గ్రామమే, కానీ తన కోసం ఎక్కడెక్కడి నుంచో పుస్తకాలు తీసుకొచ్చేది. సరే, తనకి బాయ్ ఫ్రెండ్ లేదా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లేదా ఇంకెవరైనా అబ్బాయితో శత్రుత్వం ఉందా? అలాంటిదేమీ లేదు మేడం, కానీ ఈ స్ట్రీట్ లో చాలా మంది కుర్రోళ్ళు తన దగ్గర గొడవ పడుతూ ఉంటారు. పొగరెక్కు కదా, ఆ పొగరు దించేస్తానే. ముందు బయటికి వెళ్ళండి. నీ సంగతి తర్వాత చూసుకుంటాను. వెళ్ళండి ముందు. తాత్య ఇంకా పింటూ వీళ్ళు కనిపిస్తే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. సరే మేడం. సరే, తను నిన్న కరెక్ట్ టైంకి వెళ్ళిపోయిందా? వాళ్ళ నాన్న ఫోన్ చేసి గుడికి వెళ్ళమని చెప్పారు. తనకు అది ఇష్టమే లేదు. చెప్పు నానా. నానా, ఈరోజు నేను అక్కడికి వెళ్ళను. అది మాత్రం కాదు, ఇంకా ఎప్పటికీ అక్కడికి వెళ్ళను. గుడికి వెళ్ళడానికి ఎవరైనా వద్దని చెప్తారా? గుడిలో ఓడవడం తోడవడం నీ పనే కదా. ఏమండి, నోరు తెరిచి మాట్లాడండి. సార్, నిన్న గుడిలో గొడవ జరిగింది సార్. ఊళ్ళో ఎప్పుడు జాతి గొడవలు జరుగుతూనే ఉంటాయి సార్. నేను సర్పంచ్ గారితో ఇంతకు ముందే చెప్పాను, ఇటువంటి మన కులం కానీ అలగా మనుషుల్ని పనిలో పెట్టుకోవద్దు అని. కానీ ఎవరు వింటారు? ఇందు హేమావతి ఇద్దరు క్షమాపణ అడగండి. ఈ కుండను బద్దలు కొట్టండి. అయిపోయింది. మేమెందుకు క్షమాపణ అడగాలి?
తప్పు ఆయన చేశారు, మేము క్షమాపణలు అడగాల? ఇందు నువ్వు మాట్లాడకు. సార్, సమాజంలో ఉన్న అందరి నమ్మకాలకి ఓ అర్థం ఉంటుంది. నువ్వు నాకు ఇది నేర్పిస్తున్నావా? క్షమించండి సార్, కానీ కులం వేరైనప్పుడు కొన్ని పట్టుబాట్లు ఉంటాయిగా. మా మోడల్ సర్పంచ్ గారు ఆయనే హిమావతిని పనిలో పెట్టుకున్నారు. కానీ ఆయన కూతురు ఇందు మాతో సరిసమానంగా ఉండాలంది సార్. ఇందు నీకు సమానంగా ఉండడం నీకు కూడా నచ్చలేదు. సార్, నాకు కాదు, మా ఊళ్ళో వాళ్ళందరికీ. సార్, మేము కోరుకున్నదల్లా మా గుళ్ళో దేవుడు అపవిత్రం కాకుండా ఉండాలనే, అంతే. నిన్న రాత్రి ఎక్కడున్నావు? నేను నా ఫ్రెండ్స్తో కలిసి మ్యాచ్ చూశాను. వెళ్ళు. సార్, నేను ఎంక్వైరీ చేసిన వాళ్ళందరూ ఇందు గురించి తప్పుగా ఏం చెప్పలేదు సార్. బాయ్ ఫ్రెండ్ అనే యాంగిల్ కూడా లేదు సార్. ఇందుకి 2-3 గొడవైంది. వాళ్ళను సర్పంచ్ శిక్షించారు. ఇంకా సర్పంచే ఇక్కడ ఇందు వాళ్ళ నాన్నకి పనిపించారు. మనం వెంటనే సర్పంచ్ని కలవాలి. కీర్తి. తరణన్నయ్య మీరా? అవును, నేనే. నీకోసం నా దగ్గర ఒకటి ఉంది, నీకు చూపించాలి. ఏంటది? ఇలా చూడండి, నాకు హిమావత్ చిన్నప్పటి నుంచి తెలుసు. ఊళ్ళో తను డ్రైవర్ పని చేసుకునేవాడు. పనిపోయిన వెంటనే ఇక్కడికి తిరిగి వచ్చేసాడు. ఇక్కడ తనకంటూ సొంతమైంది ఏం లేదు. అందుకని నేను అతనికి గుడి శుభ్రం చేసే పని ఇప్పించాను. లేదు, మీరు చాలా మంచి పని చేశారు. దీనివల్ల జాతి వివక్ష తగ్గుతుంది. నిజానికి నేను అతని పనితనం చూసే అతనికి పనిచ్చాను, అతని జాతి చూసి కాదు. సరే సర్పంచ్ సార్, మీరు ఇందుకి వాళ్ళ నాన్నకి శిక్ష విధించారా? వాళ్ళు కాదు సార్, సర్పంచ్నే కదా. అందరినీ సంతోషంగా ఉంచుకోవాలి కదా, అప్పుడే ఈ ఊరు ప్రశాంతంగా ఉంటుంది. ఇందు హిమావత్కి శిక్ష ఎందుకు వేశానంటే మిగతా వాళ్ళు అప్పుడే సైలెంట్గా ఉంటారు. హిమావత్కి ఈ విషయం బాగా తెలుసు. మరి ఇందు? ఉడుకు రక్తం కదా సార్, కొంచెం వేగంగానే కొట్టుకుంటుంది. నిజానికి తను చాలా మంచి అమ్మాయి. అశోక్ అన్న కోట్లో నేనే పని ఇప్పించాను. తనతో గొడవ పడిన వ్యక్తులు ఎవరైనా ఇలా చేసుంటారని మీకు అనుమానంగా ఉందా? నిజం చెప్పాలంటే వీళ్ళందరికీ జాతి పిచ్చి చాలా ఎక్కువ అయిపోయింది. ఈ పని ఎవరైనా చేస్తుండొచ్చు సార్. సరే, అవసరమైతే మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను. అలాగే సార్. సార్, ఏమైంది? 17-20 గురించి ఏమైనా తెలిసిందా? సార్, 17-20 గురించి ఇప్పటివరకు ఏ అప్డేట్ రాలేదు. ఈ ఊర్లో ఏ రిజిస్టర్డ్ వెహికల్ లేదు, మొబైల్ నెంబరు లేదు. సార్, మున్సిపాలిటీ నుంచి హౌస్ నెంబర్, ప్లాట్ నెంబర్ కూడా కనుక్కుని రమ్మని చెప్పాను సార్. తృప్తి, ఇది ర్యాండమ్ నంబర్ కాదు. ఇవి ఇందు చివరి మాటలు. త్వరగా తెలుసుకోండి. చెప్పరా? సార్ 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 సార్, తను మేము రేపు చేయాలనుకోలేదు సార్. తను మేము ఊరికే ఏడుపుస్తూ ఉండేవాళ్ళం సార్. నీకేంట్రా గొడవ? సార్, వాళ్ళ దగ్గర ఎందుకు అనవసరంగా గొడవ పడుతున్నావు? ఇలా చేయడం మగతనం అనుకుంటున్నావా? సార్, తను ఒక లెస్బియన్ సార్, అందుకే ఏడిపించాం. సార్, ఇందుకు ఒక ఫ్రెండ్ ఉంది కీర్తి. తనతో పాటు కాలేజీలో చదువుతుంది. కీర్తి ఇందుతోనే తిరిగి సైకిల్లో ఇంటికి వెళ్తుంది. ఒకరోజు కీర్తి బర్త్డే రోజున ఇందు తనకి అండర్ గార్మెంట్స్ గిఫ్ట్ గా ఇచ్చింది. పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇందులో ఏముంది? తెరిచి చూడు. ఐ లవ్ యూ. సార్, ఒక లెస్బియన్ని అసలు ఎలా రేప్ చేయాలని అనిపిస్తుంది సార్? మీరే చెప్పండి, మేము తనను ఊరికే ఏడిపిస్తాం అంతే. సార్తో ఆ వీడియో విషయం కూడా చెప్పే. సార్, అమ్మాయి క్యారెక్టర్ అంత సార్. మేము తన వీడియో చూసాం సార్, అందులో తను డ్రెస్ లేకుండా ఉంది. ఏ వీడియో? సార్, దాన్ని డిలీట్ చేస్తాం సార్. ఎవరు డిలీట్ చేయించారు? ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు? నెలన్నర క్రితం సర్పంచ్ మా చేత దాన్ని డిలీట్ చేయించారు సార్. అతను ఎందుకు ఇందులో జోక్యం చేసుకున్నాడు? అతను ఇందు వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్ సార్. ఇందు ఆయనతో చెప్పే అవకాశం ఉంది సార్. మార్చి 15 రాత్రి ఎక్కడున్నారు? మేము మా ఫ్రెండ్స్ అందరూ కలిసి పింటూ వాళ్ళ ఇంట్లో మ్యాచ్ చూస్తూ ఉన్నాం సార్. కావాలంటే మీరు అడగండి. మ్యాచ్ 9-10 అయిపోయింది కదా. ఆ తర్వాత బయటకు వచ్చుంటారు. ఇందు దారిలో దొరికిన వెంటనే ఇలా చేస్తుంటారు. చిరికే, వీళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చాయి.
సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. హ్మ్. ఆ ఇందుని గ్యాంగ్ రేప్ చేశారు సార్. పెట్రోల్. అలా అయితే పెట్రోల్ని యూజ్ చేశారు. షిర్కే, సార్ ఇప్పుడే కేసు కొంచెం కొంచెంగా అర్థమవుతుంది. నువ్వు పని చేయి. ఊళ్ళో ఎన్ని వెహికల్స్ ఉన్నాయో, దేంట్లో పెట్రోల్ యూజ్ చేస్తున్నారో అన్నిటి లిస్టు తీయి, అందరి డీటెయిల్స్ తీ. సార్ రేపు ఉదయం పోలీస్ స్టేషన్లో కీర్తి ఉండాలి. సార్ సార్ మేము బస్ స్టాప్లోనే ఫ్రెండ్స్ అయ్యాము. నేను బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇందు ఆ సైడ్ సైకిల్ తీసుకొని వెళ్తుంది. ఒకరోజు బస్సు లేటుగా వచ్చింది. తను నాకు లిఫ్ట్ ఇచ్చింది. అందరూ మిమ్మల్ని లెస్బియన్ అంటున్నారు. కొంతమంది మీకు ఇందు అండర్ గార్మెంట్స్ ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు. లేదు లేదు సార్, అలాంటిది ఏం లేదు సార్. ఊర్లో పిల్లలందరూ లెస్బియన్ అనే పదాన్ని నేర్చుకున్నారు. అమ్మాయిలు ఇలా కలిసి తిరిగితే ఎవరినైనా అలా చెప్పేస్తారు. ఆ రోజు నా బర్త్డే. ఇందు దగ్గర ఎలాగో డబ్బులు ఉండవు. అందుకే తను పనిచేసే కొట్లో నుంచి నాకు గిఫ్ట్ తెచ్చిచ్చింది. తన వల్ల ఇంకేది కొనివ్వడం కుదరదు. అందుకనే ఆ రోజు నేను కాలేజీకి కూడా వెళ్ళలేదు. సరే, ఇందుకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అతనితో ఏదైనా గొడవ లేదా ఈ చావు కారణం ఏమై ఉంటుందనుకుంటున్నావు? బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరు. కానీ తను సర్పంచ్ ఆయన చూస్తేనే మండిపడుతుంది. సర్పంచ్? సర్పంచ్ అంటున్నావా? అవును. ఎప్పుడు ఆయన్ని దాటి వెళ్తుంటే ఆయన్ని తిడుతూనే ఉంటుంది సార్. బుద్ధి లేని గాడిద. ఇందు, నీకు మీ నాన్నకి పనిచ్చిందే ఆయన ఎందుకు తిడుతున్నావు? కృతి, బయట మంచి వాళ్ళుగా కనిపించే ఎవరు అంత మంచి వాళ్ళు కాదు, అది తెలుసుకో. సర్పంచ్ వాళ్ళకి పని ఇప్పించి ఉండొచ్చు. ఊర్లో ఎలాంటి సమస్యలు వచ్చినా ఆయన ఎప్పుడూ ఊర్లో ఉన్న వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇందు వీడియో గురించి తెలుసా? వీడియోనా? లేదు, నాకు ఎలాంటి వీడియో గురించి తెలియదు. నిజంగా చెప్తున్నాను. నేను ఇంటికి వెళ్ళొచ్చా సార్? సరేపో, కానీ ఏదైనా తెలిస్తే ఆలోచించకుండా చెప్పండి, భయపడకూడదు. సరే సార్. షిర్కే తను భయపడడం చూస్తుంటే హత్యను స్వయంగా చూసినట్టుంది. సార్ తన వయసు చాలా తక్కువ అనిపిస్తుంది. ఇందుకు జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఒకవేళ ఎవరైనా చూసినా చెప్పలేని పరిస్థితిలో ఉంటారు. తన మీద దృష్టి పెట్టండి, ఖచ్చితంగా క్లూ దొరుకుతుంది. ఇందు కుటుంబంలో వాళ్ళతో మాట్లాడదాం, ఇందుకు సంబంధించిన వీడియో గురించి. సార్ మీరు ఓకేనా? సార్ సిడిఆర్ రిపోర్ట్ వచ్చింది. మనకి చాలా పెద్ద క్లూయే దొరికింది. ఇందు మోస్ట్లీ కాల్స్ కీర్తి ఇంకా వాళ్ళ నాన్నగారు, తమ్ముడు ఇంకా సర్పంచ్ కి చేసింది సార్. కానీ 1.5 నెలగా అది కూడా చేయలేదు సార్. కానీ ఒక నెంబర్ మాత్రం దొరికింది సార్, అది నితిన్ గాయ్. ఇందు ఇంకా నితిన్ చాలా మెసేజెస్ చేసుకున్నారు సార్. సార్ ఈ నితిన్ గాయక్వాడ్ గురించి నేను విన్నాను. వీడు ముంబైలో జాబ్ చేస్తున్నాడు. ఇందు చనిపోవడానికి 4 రోజుల ముందే ఊర్లోకి వచ్చాడు. నిన్న కూడా వాడి ఫోన్ లొకేషన్ ఊర్లోనే ఉంది. ఆ తర్వాత వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. తృప్తి, నువ్వు పని చేయి. సార్ నువ్వు ముంబైలో నితిన్ ఇంటికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయి. ఇలా చూడు, మీ అమ్మా నాన్నను బయటకు పంపించింది నువ్వు ఓపెన్గా మాట్లాడాలని. సార్ నా 12th ట్యూషన్లో రాషిద్ ఇంకా మంకేష్ ఇద్దరు చదువుకున్నారు సార్. వాళ్ళ చేతికి వీడియో దొరికింది సార్. వచ్చాడ్రా ఏ ఊరు ఇంజనీరు? రండి ఇంజనీర్ సార్. ఏంట్రా ప్రాబ్లం మీకు? ప్రాబ్లంలు చాలా ఉన్నాయి. నీ ట్యూషన్ ఫీజు ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలిసిపోయింది. ఇక మీదట మా ట్యూషన్ ఫీజు కూడా అక్కడి నుంచే రాబోతుంది. ఏమంటున్నారా? ఇది చూడరా, మీ అక్క వీడియోని 500 కమ్మేస్తున్నారు. ఈ పని చేస్తే నువ్వు నన్ను చదివిస్తున్నావా? చూడు, ఏమో నా మాట విను. నువ్వేం చెప్పినా నేను వినను. నన్ను అడిగితే నువ్వెప్పుడో చచ్చిపోయా. నేను చెప్పేది విను. ఏమో నేను చెప్పేది విను. ఏమో నేను చెప్పేది విను. నీ మొహం కూడా చూడు. నేను చెప్పేది విను. ఎక్కడ తీసింది? అది ఎవరు తీశారు? అక్క
అక్క ఉద్దం సర్పంచ్ కోసం ఇదంతా చేసింది సార్. నాన్న చెప్పినట్టు వల్ల చేసింది. కన్న పిల్లల కోసం ఏమేం చేస్తున్నారో తెలుసా? ప్రాణాలే ఇస్తున్నారు. కానీ నువ్వేం చేసావో తెలుసా? నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు. ఇందు లాంటి ధైర్యమైన అమ్మాయి ఇలా చేయడానికి ఎలా ఒప్పుకుంది? సార్ నేను తన్ని బతిమాలుకున్నాను సార్. లేదు నాన్న, మీరెలా ఈ విధంగా మాట్లాడగలుగుతున్నారు? నేను అలా చెయ్యను నాన్న. ఇలా చూడమ్మా, అప్పుల వల్ల నేను అన్ని అమ్మేశాను. చివరికి ఈ ఇల్లు ఒక్కటే మిగిలింది. సర్పంచ్ గారిని అడిగాను, ఆయన మనిద్దరికి కూడా పని ఇస్తాను అని చెప్పారు. ఒకవేళ చెయ్యము అని చెబితే ఆయన మనల్ని ఊరి నుంచి తరిమేస్తారు. నేను నిన్ను బతిమాలుకుంటున్నాను, కుదరదు అని మాత్రం చెప్పకమ్మా. చెప్పు తృప్తి. సరే, 15 మార్చి నుంచే తన సిడిఆర్ రిపోర్ట్ తీసుకోండి. అర్జెంట్ అని చెప్పండి. నీకు నితిన్ తెలుసా? సార్, మా అక్క క్లాస్మేట్. నా ఇంజనీరింగ్ బుక్స్ని తనకి చెప్పి తీసుకురమ్మంటుంది. ఈ 17, 20 నంబర్ గురించి ఏమైనా తెలుసా? తెలియదు సార్. సరిత, పూర్ణిమ లోపలికి వెళ్ళావు. వెళ్ళమని చెప్పాను కదా. రా. ఏ హిమావత్, ఇది మన ఇద్దరి మధ్య ఉండాల్సిన ఏయ్, విషయం. వాయిస్ రైజ్ చేయకు. మాతో మాట్లాడు. వాడిని కోపంగా చూస్తున్నావేంటి? నిజం చెప్పు. నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు కీమోథెరపీ, రేడియేషన్ అన్నీ తీసుకున్నాను. క్యాన్సర్ అయితే పోయింది, కానీ ఇంపార్టెన్స్ వచ్చేసింది. పెళ్ళంతా గొడవలు అయ్యేది. దానికి ఇందును ఉపయోగించుకున్నాం. అవును, తనకి పని అవసరమైంది. నాకు సుఖం కావాలి. నేను తనని నీ కూతురికి బదులు ఉద్యోగం తీసుకోమని చెప్పాను. తను వెంటనే ఒప్పుకోలేదు. కానీ ఇతని పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే వేరే దారి లేక సరే అని చెప్పాడు. నీకు అసలు సిగ్గులేదా? ఇంత నీచమైన పని చేశావు. కానీ సార్, నేను ఏమి చేసేవాడిని కాదు. గొడవనికి తీసుకెళ్లి ఊరికే చూసేవాడిని అంతే. మరి ఆ వీడియో? నా దగ్గర పనిచేసేవాడు తీసుంటాడు. హిందూ నాకు చెప్పినప్పుడు నాకు వెంటనే అర్థమైపోయింది. అది రికార్డ్ చేసింది వాడే అంటాడని. నేను అన్ని వీడియోస్ని డిలీట్ చేయించేశాను. వాడిని కొట్టి మరీ ఇక్కడి నుంచి పంపించేశాను. అశోక్ అన్ని విషయాలు మాకు చెప్పేశాడు. ఆ రోజు ఇందు కోపంగా ఉంది. తను మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తానని బెదిరించింది. అందువల్ల నువ్వు తన్ని చంపేశావు. హిందూకి రేప్ జరిగింది, కానీ నేను రేప్ చేయలేను సార్. ఏంటి చేయలేవు, కానీ చేయించగలవు కదా. హలో, ఏంటి? సరే, వస్తున్నాం. సార్, కీర్తి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించింది. ఏంటి? సార్, కీర్తి ఇప్పుడు డేంజర్ నుంచి బయటపడింది. మేము కీర్తి ఫోన్ చెక్ చేసాం. కీర్తి ఒక సూసైడ్ నోట్ రాసింది. తరుణ్ అనేవాడే తనని బ్లాక్మెయిల్ చేశాడు. తరుణ్ దగ్గర కీర్తి ఇంకా తన బాయ్ ఫ్రెండ్ వీడియో ఉంది. దాంతో బెదిరించి కీర్తిని రేప్ చేయడం మొదలుపెట్టాడు. ఈ తరుణ్ ఎవరు? మా పక్కింటి అబ్బాయి. సార్ రండి సార్. సార్ నేను చెప్పినా ఎందుకు సార్ నన్ను ఇంకా కొడుతున్నారు సార్? తృప్తి, మంగేశ్వర్, రషీద్ ఇద్దరు రేపు ఇక్కడ ఉండాలి. నేను నితిన్ రాయ్ గారి రిపోర్ట్ కూడా తీసుకొచ్చాను సార్. ఏమైనా ఉందా? సార్, మిగతాదంతా ఓకే, కానీ చూడండి, ఈ నెంబర్లోనే నితిన్ గైక్వాడ్ చాలాసార్లు మాట్లాడాడు. ఈ నంబర్ ఎవరి పేరులో ఉందో తెలుసుకోండి. రేపటిలోపు నాకు అన్ని డీటెయిల్స్ కావాలి. నమస్తే సార్. ఒక చాయ్ ఇవ్వు. ఇదిగోండి సార్. పంచదారే. తీసుకోండి సార్. ఎంతైంది? 17:20.
నౌలానా చిచ్చుగా 2 ఊళ్ళ మధ్య ఉన్న డమ్ డేటా నాకు కావాలి. అక్కడ మార్కెట్లో ఒకే ఒక ఏటీఎంఏ ఉంది. 15 మార్చి ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయో నాకు అన్ని డీటెయిల్స్ కావాలి వెంటనే. సార్ మీరు త్వరగా వచ్చేసారా? ఇంటికే వెళ్ళలేదు సార్, మంగేష్ రషీద్ని తీసుకుని వచ్చాను సార్. కీర్తి, వీళ్ళ మొబైల్స్ ని బాగా చెక్ చేశారా? సార్ వీళ్ళు పెద్ద రాకెట్ ని నడిపించారు సార్. సార్ మీరు చెప్పేది నిజం. మేము ఆ వీడియో మాత్రమే రికార్డ్ చేస్తాం డబ్బు కోసం, కానీ మేము తరుణ్ లాగా ఎవరిని బ్లాక్మెయిల్ అయితే చేయలేదు. నోరు మూయండి. 15 మార్చి రాత్రి ఎక్కడున్నారు? సార్ మేము మ్యాచ్ చూస్తూ ఉన్నాం సార్. అవును సార్. ఏంట్రా వీళ్ళు అందరూ మ్యాచ్ చూసామంటున్నారు. ఓ సర్పంచ్ అదే చెప్పాడు. ఆ రోజు రాత్రి సర్పంచ్ ఇంకా బుద్ధం వాళ్ళ బండి తీసుకొని అడవి లోపలికి వెళ్లారు. నా కళ్ళారా చూశాను. నా ఇంటి ముందు నుంచే వెళ్లారు. వాళ్ళతో పాటు నితిన్ కూడా ఉన్నాడు. అవును సార్. నితినా? సార్, ఆ పూర్ణిమ ఉంది కదా, తన బాయ్ ఫ్రెండ్. సారీ సార్, నేను చాలా భయపడిపోయాను. అందుకని మీ దగ్గర ఏం చెప్పలేకపోయాను. సర్పంచ్ ఒకసారి ఇందుని చాలా తిట్టారు సార్. ఎందుకంటే సర్పంచ్ యొక్క కూతురు పూర్ణిమ అఫైర్లో ఉన్నది హిందూ వాళ్ళ ఫ్రెండ్ సార్. అతని పేరు నితిన్ సార్. నితిన్ వేరే క్యాస్ట్ అబ్బాయి సార్. హిందూ వాళ్ళిద్దరిని కలపడానికి హెల్ప్ చేస్తుంది సార్. అవును సార్, నితిన్ నన్ను స్కూల్ నుంచే ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని నాకు ఇందునే చెప్పింది. ఇందు మా గురించి చాలా సంతోషించేది. ఈ కుల భేదాల్ని తనే అరికట్టాలనుకుంది. హిందూ మీకు ఎలా సహాయం చేసేది? సార్, నితిన్ నా కోసం గిఫ్ట్లు పంపించేవాడు. అది తీసుకొచ్చి నాకిస్తుంది. నితిన్ తనకు కూడా హెల్ప్ చేసేవాడు. ఆన్లైన్ లో బుక్స్ ఆర్డర్ చేయడం, ఇలాంటివి. ఇంజనీరింగ్ ఫార్మ్స్ ఫిల్అప్ చేయడం. నితిన్ తన దగ్గర నుంచి డబ్బులు తీసుకోడా? ఇందు డబ్బులు ఇవ్వకుండా ఏది తీసుకోదు సార్. తను బుక్స్ డబ్బులు కూడా ఇచ్చేస్తుంది. కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం 1720 రూపాయలు ఇవ్వాలి. ఎంత? 1720. చిర్కే, ఇదే ఆ 1720. హిందూ ఎందుకు 1720 రూపాయలు ఇవ్వాలని తొందరపడింది? మరి నితిన్ ఎలా చనిపోయాడు? సార్, నితిన్ నేను పారిపోతామనుకున్నాం. ఇందు నా కోసం అన్ని విధాలుగా ప్లాన్ చేసింది. కానీ ఆలోగా నాన్నగారు చూసేశారు. వేరే జాతిలో పుట్టి నీకు ఇంత పొగరా? నువ్వు నితిన్ని చంపేశావు. ఎందుకంటే వాడికి మీ కూతురికి అఫైర్ ఉంది. తర్వాత నువ్వు ఇందుని చంపావు. ఎందుకంటే నీకు తెలియకుండా తను నీ కూతురుకు పెళ్లి చేయాలనుకుంది. నేను నితిని చంపిన మాట నిజం. ఎందుకంటే వాడు వేరే జాతికి చెందినవాడు. మాయ మాటలు చెప్పి వాడు నా కూతుర్ని వల్లో వేసుకున్నాడు. ఇక ఆ ఇందు నా ముష్టి డబ్బులతో బతికేది. ఆ వాడు రాత్రి తనకి రేపు జరగకుండా ఉంటే నేనే తన్ని చంపేస్తుండేవాడిని. నువ్వు ఇందుని చంపేశావు. నేనేం తన్ని చంపలేదు. మీరు ఏం చెక్ చేయాలనుకున్నారో వెళ్ళి చెక్ చేసుకోండి. సార్, దమ్ డేటా వచ్చింది. షిర్కే, ఓ పంచే. ఇందుకు ఎక్కడ మర్డర్ జరిగిందో అక్కడ ఎవరెవరు మొబైల్స్ యాక్టివ్ లో ఉన్నాయో చూడండి. అలాగే తన ఇద్దరు ఫ్రెండ్స్ కీర్తి ఇంకా పూర్ణిమ కదా, వాళ్ళ దగ్గర విచారించండి. ఏమైనా పేర్లు తెలుస్తాయో చూడండి. అలాగే ఆ ఏటీఎం అక్కడ ఎవరెవరు డబ్బు తీశారో చూడండి. ఈ డమ్ డేటాతో ఆ కనెక్షన్ ని మ్యాచ్ చేసి చూడండి. ప్రతి చిన్న డీటెయిల్ నాకు తెలియాలి. అలాగే సార్. మేమేం చేశాం సార్? సార్, నాకు తెలుసు. అసలైన వాళ్ళు దొరకలేదని మమ్మల్ని తీసుకొచ్చారా? మాట్లాడతారా? ఇందు చెప్పింది నిజమే. నువ్వు మగాడివే కాదు. వీడి పేరు బాబ్లా. వీడికి అక్కకి స్కూల్లో గొడవలు జరిగేవి. అక్కతో తప్పుగా ప్రవర్తించాడు. కోపం వచ్చి అక్క కొట్టేసింది. తర్వాత మగాడు కాదని తిట్టింది. స్కూల్లో జరిగింది నేను ఎప్పుడో మర్చిపోయాను సార్. ఆ తర్వాత ఎన్నోసార్లు ఆటోలో ఎక్కించుకుని కొట్టు దగ్గర దింపాను. ఆ తర్వాత కూడా ఫాలో చేయడం ఆపలేదు. అది తనంటే నాకు ఇష్టం సార్. బాబ్లా, ఏమైంది? ఇక్కడెందుకు ఆపావు? ఇందు 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 నువ్వు నాకు కావాలి. నీ వీడియోని చూసిన దగ్గర నుంచి ఇందు ఇందు. నువ్వు స్కూల్లో ఎలా ఉండేవాడివో ఇప్పటికీ అలాగే ఉన్నావు. నువ్వు మగాడివే కాదు. సార్, 15వ తారీఖు సీరా కన్నా ఆటోలోకి ఎక్కి పదే పదే తన పేరే చెప్తూ ఉన్నాడు. ఈ ఇందు దాని గురించి అదేమనుకుంటోంది?
చూస్తాను దాని సంగతి. అన్నా, ఇద్దరం కలిసి దాని సంగతి చూద్దాం. నాకు మంచి అవకాశం దొరికింది, అందుకే అన్నతో కలిసి ప్లాన్ వేశాను. ఈరోజు నైటే నాకు డబ్బులు కావాలి. అవును, 1720 రూపాయలు. ఒకరికి అప్పు ఇవ్వాలి. లేదు, ఆయన దగ్గర తీసుకోలేను. ఈ రోజే ఆయన భార్యకి బాలేదని 10,000 ఖర్చు పెట్టారు. ఇందు తన అప్పుని తీర్చడానికి ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు. ఈ విషయాన్ని అన్నకి చెప్పాను. ఆయన ఓ ప్లాన్ వేశాడు. నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. నేను వెళ్ళి 700 తీసుకొచ్చాను. ఇందు, ఇందు, నువ్వు మళ్ళీ వచ్చావా? అబ్బా కోపడుకో, నీకు సారీ చెప్పడానికే వచ్చాను. నువ్వు సాయంత్రం ఫోన్లో మాట్లాడుతూ వెళ్ళడం నేను విన్నాను. నీకు 1720 రూపాయలు కావాలి కదా? అవును. ఇదిగో 1720 రూపాయలు ఉన్నాయి, తీసుకో. సరే, నా ఆటో ఇక్కడే ఉంది, ఇంట్లో డ్రాప్ చేస్తాను పద. తను సైకిల్ తొక్కడం వల్ల ఎక్కడ నా ప్లాన్ వేస్ట్ అయిపోతుందేమో అనుకున్నాను. అందుకే తనని ఫాలో అయ్యాను. సీరియస్ అన్న ముందే అక్కడ దాక్కున్నాడు. ఆగండి సార్. ఈ వేరుబాటుతనమే మనుషుల బుర్రల్ని పాడు చేస్తుంది. మిగతా వాళ్ళని వాళ్ళ ముందు తక్కువ చేసి చూపిస్తుంది. అది ఇల్లు కానివ్వండి, లేదా ఆఫీస్ కానివ్వండి, లేదా మైదానం కానివ్వండి, లేదా కళ్యాణ మండపం కానివ్వండి. ఎప్పుడు కూడా మగవాళ్ళని ముందు నుంచోబెడుతున్నారు, ఆడవాళ్ళని వెనక నుంచోబెట్టాలని నీతులు చెప్తున్నారు. అన్నిటికన్నా ఇదే పెద్ద కారణం, ఫ్రజైల్ మేల్ ఈగోది. గుర్తు పెట్టుకోండి, మీ ఈగో మిమ్మల్ని అదుపు చేయనివ్వకండి, ఎందుకంటే ఇదే మీ అతిపెద్ద బలంగా మారుతుంది. నేను మీ అనూప్ సోనీని సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ మిమ్మల్ని క్రైమ్ పెట్రోల్ మరో కొత్త ఎపిసోడ్లో మరో కొత్త కేసుతో మిమ్మల్ని కలుస్తాను, అలాగే మన ఎక్స్పర్ట్ విశ్లేషణతో సహా. అంతవరకు మీరు మీ కుటుంబం జాగ్రత్తగా ఉండండి. గుర్తుంచుకోండి, క్రైమ్కి మీకు మధ్య ఒక చిన్న తేడానే ఉంది, అది మీరెంత జాగ్రత్తగా ఉన్నారనేది. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్.